నమస్తే, మీరు చూసిన దారి తెలుగు. నేను మీ కొమరయ్య. అన్న, మీరు ఈ ఆత్మహత్యల వెనక ఎవరున్నారనుకుంటున్నారన్న? ఇప్పుడు భవ్యను వైష్ణవ్ అనేది ఇద్దరు మంచి ఒకరికి ఒక్కరిని పెట్టి ఉండలేనటువంటి ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరు. ఈ శైలజ రెడ్డి, ఈ సుజాత, ఆంజనేయులు అనే వ్యక్తి మీద ఖచ్చితంగా వాళ్ళు చంపేసి ఏదో కథల్ని మాకు ఏదో చేద్దామని చూస్తారు. కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము కోరుకుంటాను. చర్య మాత్రం తీసుకోకపోతే మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అది ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా కోరుకుంటున్నారా? ఇంకేమైనా పోలీసులతో చివరిగా మీరు ఏ పోలీసులతో మాట్లాడారు? పోలీసులతో అన్నాడు ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఏడీ గారు వచ్చారు. మీ కుటుంబాలకు సరే బిడ్డలు పోయిన వాళ్ళు అయితే తిరిగి రారు, మీకు అన్యాయం జరగకుంటే న్యాయమే చేసేటట్టుగా గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫండ్స్ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఒకరికి, మా ఇంట్లో నాకు ఉద్యోగం ఇస్తారని చెప్పారు. ఈ హత్య వెనుక ఎవరున్నారని మీకు ఏమైనా అనుమానం ఉందా? ఉన్నది. సుజాత, శైలజ రెడ్డి అంటే ఆమె, సుజాత, చింతల ఆంజనేయులు, వీళ్ళు ముగ్గురు వ్యక్తుల మీద ఖచ్చితంగా అనుమానం ఉన్నది కాబట్టి చంపేసి కిందకి తీసుకొచ్చి అంబులెన్స్ సౌండ్ లేకుండా తీసుకుపోయి హాస్పిటల్ వేసి పడేసారు. మీకు జరిగిన అన్యాయం గురించి ఈ ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారు? డిమాండ్ మా పిల్లలకి అయినట్టుగా ఇంకో పిల్లలకు కూడా కావద్దు ఇట్లాంటి విషయాలు. నాకు ఇదివరకే ఒక భార్య చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయిండు, నేను హ్యాండిక్యాప్. ఇప్పుడు నాకు చేతికి నా ఎత్తు బిడ్డ పోతే నా పరిస్థితి ఏంది ఇప్పుడు అన్నది ప్రభుత్వం అనేది ఆలోచించాలి కొంచెం. ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి వెళ్ళి మా పాప మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు మమ్మీ సబ్బుల బిల్లు అని చెప్పి అయినా మేము ఏమనుకుని బిడ్డలు అని చెప్పి మేము పేదలు రికార్డుని మేము దొక్కాడుతుంది. నాకు 2 ఆడపిల్లలు. ఏమైందో ఇంతవరకు మాకు మా పాప ఇప్పటికి 15 రోజులు అయితే ఏం తెలుస్తలేదు. మాకు ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి ఉన్నట్టు మందలు ఇయ్యలేదు, చేయలేదు. చదువుకునేది ఫస్ట్ ఇయర్ బయటికి చదువుకునేదమ్మా. మంచిగా చదువుకుంటూ మంచిగానే ఉండేది. కానీ క్రిస్మస్ ఏళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నామ్మ. నేను స్టార్ట్ అయినాక అని అంటే 27 తారీఖు వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చేసిన నేను. ఇంటికి వచ్చిన తర్వాత 10 రోజులైన తర్వాత మేడం వాళ్ళు ఫోన్ చేయలేరు, మాకు ఏం మాట్లాడలేదు. మా పాపని ఎప్పుడు మాట్లాడలేదు, మంచిగానే ఉన్నది, మంచిగా చదువుకుంటుంది కదా. మేము అక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. 2వ శనివారం వస్తేనే రావాలని చెప్పేవారు. అందుకని మేము అలాగే ఉండాలని అట్లనే వెళ్ళిపోయేవాళ్ళం. అదే రోజు జనవరి 7వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మీ పాప హాస్పిటల్కు తెచ్చినాము. గవర్నమెంట్ హాస్పిటల్, జైరాబాద్ మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచామని చెప్పారు. కానీ మాకు ఏమైందో ఏం లేదని మాకు ఎవరు చెప్పలేరు. అక్కడికి వెళ్ళేసరికల్లా మా పాప చనిపోయి మా ఆచారాలు వేసి మాకు చూపించారు. అక్కడ ఏమైందని చెప్పమంటే ఎవరికి ఏమి స్పందించలేదు. మేడం మా దగ్గరికి రాలేదు. అందుకని మేము ఇక్కడికి వచ్చాం. మంచిగా న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాం సార్. మాకు న్యాయం కావాలి సార్. మా కుటుంబాన్ని ఆదరించాలని వెళ్ళుకుంటున్నాం. మా పాపలు మంచిగా చదువుకునేవారు సార్. వాళ్ళు ఎవరి దగ్గరికి ఎలా ఉన్నారు ఎవరికి తెలియదు సార్. పేరెంట్స్ మేము ఎవరిని పంపించమంటే సార్ మేము వెళ్తేనే మా పాపను మేము చూసేవాళ్ళం సార్. అక్కడ ఏం జరిగింది అనేది మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆ రోజు రాత్రి మధ్యరాత్రిలో 12 గంటకు పోస్ట్ మార్టం చేస్తామని పోస్ట్ మార్టం చేసి మాకు ఇంటికి పంపించింది సార్. అసలు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏం పంపించలేదు సార్. ఏమైతే ఎవరు ఏం స్పందించలేదు సార్. ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారికి ఏం మాట్లాడలేదు సార్. మాట్లాడి అతనికి లోపలికి రానియకుండా బయటికి వెళ్తే మాట్లాడి ఎలా కొట్టేసారు సార్. అక్కడ ఎవరికి మాకు స్పందించలేదు సార్. మీరు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చారు.